లేస్ పీకెట్కి నన్ను దొంగం చేశారంటే మీరేమంటారు మావా? ఏంట్రా దసరా బుల్లోలా రెడీ అయ్యో అని చెప్పేసి అనొద్దు మావా. ఈ రోజైతే మనం మచ్చ షార్ట్ ఫిల్మ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మరి ముందుగా మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఎల్మెల్చి రైల్వే స్టేషన్ అయితే వెళ్ళిపోయాం మావా. ట్రైన్ అయితే డ్రోన్ షాట్ కావాలని చెప్పేసి నూకరాజ్ మాయగడ అయితే డ్రోన్ షాట్ చెక్ చేస్తుంటే మన కుర్రోళ్ళు అలసిపోయామంటూ స్టార్ట్ చేయక ముందే కూర్చోడిపోయారు మావా. ఇంకా నా గురించి అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు మావా. అక్కడ స్టేషన్ మొత్తం కవర్ చేసుకునే పనిలో అయితే నేను బిజీ అయిపోయాను. డ్రోన్ షాట్ తో పాటు 4 క్లిప్పులు ఫినిష్ చేసేసరికి చాలా టైం అయిపోయింది మా. ఇంక కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అని చెప్పేసి టిఫిన్ షాప్ కి అయితే వెళ్ళిపోయాం. ముందుగా మేము ఎవరికి నచ్చిన టిఫిన్ ఆడు తీసుకొని తినేసి ఇంటికి రిటర్న్ అవుతూ కొత్తూరు బ్రిడ్జ్ మీద ఈ వ్యూ చూసి ఎంజాయ్ చేయాలా లేక తమ్ముడు చేసి నీ పనికి అయితే భయపడాలో అర్థం కాలేదు మావా నాకైతే. చింటూ తమ్ముడు గురించి ముందే తెలిసిందే కదా. వాడు నాతో వీడియోస్ తీయడం కోసం వస్తాడో లేక నన్ను ప్రాబ్లం లో పుష్ చేయడానికి వస్తాడో నాకే అర్థం కాదు. లొకేషన్ బాగుందని అంటూ బండాపిచ్చి మరి తీట పనులు చేస్తాను అక్కడికి వెళ్ళి. తమ్ముడు ఇచ్చిన షాకులతో పాటు సగం షార్ట్ ఫిల్మ్ అయ్యేసరికి నా పరిస్థితి ఏంటో మీరే చూడొచ్చు బండి మీద. ఇక ఇంటికి వచ్చి మా మామగారు షార్ట్ ఫిల్మ్ ఎడిట్ చేసి ఫైనల్ గా రిజల్ట్ ఎలా వచ్చిందో మీకే చూపిస్తా, మీరే చూసేయండి. ఇదైతే ఈ మంత్ ఎండింగ్ లో రిలీజ్ చేసేస్తాం. మీలో ఎంతమంది ఈ షార్ట్ ఫిల్మ్ గురించి వెయిట్ చేస్తున్నారో నాకైతే కామెంట్ చేసేయండి మావా.